ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలంలో ఈ నెల 16 నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు ప్రశ్నపత్రాలు సిద్ధమయ్యాయి. దీని కొరకు శనివారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ వద్ద ప్రశ్నపత్రాలు తీసుకువచ్చి భద్రపరిచారు. మండలంలో ఈ ఏడాది 5 పరీక్షా కేంద్రాల్లో 655 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 475 మంది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కాగా 180 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన వారు ఉన్నారు. దీని కొరకు ప్రత్యేక ఏర్పాట్లు ఆయా కేంద్రాల వద్ద అధికారులు, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తగిన వసతులను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరం మార్చి 2026 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఏర్పాట్లు అన్నీ కూడా మనకి పూర్తయినాయి. ఈరోజు కూడా 10th క్లాస్ పర్సెంటేజ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్లో సెట్ 2 మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లో భద్రపరచడం అనేది జరిగింది. దుగ్గిరాల మండలం మొత్తం మీద 5 సెంటర్స్ ఉన్నాయి. బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, రేవేంద్రపాడు, ZPHS ప్లస్ ఏమని అండ్ పెదకొండూరు సెంటర్స్. ఆ సెంటర్స్ 5 సెంటర్స్లో కలిపి 655 మంది పిల్లలు పరీక్ష రాయబోతున్నారు. 475 మంది గవర్నమెంట్ పాఠశాలల పిల్లలు, 180 మంది ప్రైవేట్ పాఠశాల నుంచి పిల్లలు SSC పరీక్షలు రాయబోతూ ఉన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయడం అనేది జరిగింది. అన్ని సెంటర్స్లో కూడా వాటర్ ఫెసిలిటీస్ కానీ, బెంచెస్ కానీ, ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా గాలి వెలుతురు ఉండేట్టుగా చూసుకోవడం అనేది జరిగింది. వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేయటం జరిగింది. అలాగే పిల్లలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసుకోవడానికి మనం ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము. అలాగే సెంటర్స్లో ఎస్కాట్ కానీ లేకపోతే మెడికల్ క్యాంపు కూడా వైద్యాధికారుల సహకారంతో మేము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి మంచి వాతావరణంలో పరీక్షలను పిల్లలు విద్యార్థులు రాసుకోవడానికి వీలుగా ప్రయత్నం అనేది చేస్తున్నాము. అన్ని సెంటర్స్ కూడా మనకి ఇన్విజిలేటర్ల నియామకం అనేది కూడా పూర్తి అయింది. టైమింగ్స్ విద్యార్థులందరూ కూడా రాసే పిల్లలందరూ కూడా కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ ముందు పాఠశాలకి రావాలి. వాళ్ళంతా సివిల్ డ్రెస్లో రావాల్సి ఉంటుంది. 9:30 నుంచి 1:45 వరకు ఎగ్జామ్ జరుగుతుంది మనకి. ఈ విషయాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని సకాలంలో పరీక్షా కేంద్రాలకి తీసుకొని రావాలి. హడావిడి లేకుండా రావాలి. విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేయడం అనేది ఉండకూడదు. పిల్లలకి ప్రశాంతంగా పరీక్ష రాసుకునేటందుకు ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం, తగు చర్యలు అనేవి తీసుకోవడం అనేది జరిగింది. ఈ నెల 16న అమరావతి తుళ్లూరు పెద్దపరిమి రోడ్డులో ఉన్న శాఖమూరు పార్క్ వద్ద జరగనున్న అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, బీజేపీ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు కోరారు. ఈ విషయంపై శనివారం ఉదయం దుగ్గిరాల రైలుపేటలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు చుండూరు లక్ష్మణ్ కుమార్, పాండురంగ విఠల్, మోహన్, సంకా వాసు, బి శ్రీనివాసరావు, అనంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఏ భాష అయితే, ఏ ప్రాంతంలో అయితే ఈ కేంద్రంలో ఉంటున్నారో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏ ప్రాంతంలో ఏ భాషలు మాట్లాడుతున్నారో భాషా రాష్ట్రాలు కావాలని మరి అనేక విధాలు పోరాటాలు చేసి మద్రాసు నందు 58 రోజులు నిరాహార దీక్ష చేసి భారతదేశంలో ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు తీసుకురావడానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. నిరాహార దీక్షకి నిర్వచనం అనే ఆయన అమరజీవి అనేది వాళ్ళ వరకు కూడా ఎవరికి లేదు. అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది మన ప్రాంతంలో రాజధాని అమరావతి రాష్ట్ర రాజధాని అయిన తుళ్లూరు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాలు మరి ఒక ప్రాంతాన్ని, ప్రదేశాన్ని కేటాయించి ఆ ప్రాంతంలో ఆయన ఎన్ని రోజులైతే నిరాహార దీక్ష చేశాడో దానికి సంబంధించి 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి 58 అడుగుల ఎత్తుతో మరి కాంస్య విగ్రహం ఆయన 125 జయంతి సంవత్సరాల సందర్భంగా
ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ఆర్వేస్ మహాసభ నుంచి రాష్ట్రానికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గారైన డూండి రాకేష్ గారి నేతృత్వంలో మరి ఈ యొక్క కార్యక్రమం వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారు, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఆవిష్కరణకు ఇచ్చేస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న వారంతా కూడా ఉదయం 10 గంటలకల్లా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీని కుల మత భేదాల సంబంధం లేకుండా రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలుగు మాట్లాడుకోవడం దానికోసం నేను పోరాడిన వ్యక్తి. దానికోసం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన స్మృతిని మనందరం కూడా ఒకసారి దర్శించి స్మరించుకుందాం. జై వాసు. రంజాన్ పండుగకు, దసరా, ఉగాది పండుగలకు ఇచ్చే విధంగా 5 రోజులు సెలవులు పెంచి ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం దుగ్గిరాల ముర్తుజానగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుసేన్ సాహెబ్, షేక్ జాల్ ఫకర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ఉగాది పండుగలకు ఇచ్చే విధంగా 5 రోజులు సెలవులు పెంచి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముస్లింలకు అతి పెద్ద పండుగ పవిత్ర రంజాన్ పండుగను ప్రతి ముస్లిం సోదర సోదరీమణులు ఉద్యోగరీత్యా సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి ఘనంగా జరుపుకుంటారు. రంజాన్ పండుగకు కేవలం పండుగ రోజు మాత్రమే సెలవు ఉంటుంది. క్యాలెండర్లో ఇచ్చిన డేట్ ప్రకారం జరుపుకునే పండుగ కాదు ఇది. నెల పొడుపును చూసి ఉపవాస దీక్షలు ప్రారంభించినట్లు మరలా నెల పొడుపు చూసి ఉపవాస దీక్షలు విరమించి రంజాన్ పండుగను జరుపుకుంటారు. చాలాసార్లు క్యాలెండర్లో ఇచ్చిన డేట్ ప్రకారం పండుగ జరగదు. ఒకరోజు అటు ఇటు నెల పొడుపు చంద్రోదయంను బట్టి జరుపుకుంటారు. ఉద్యోగరీత్యా సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సాయంత్రం చంద్రుని చూచి పండుగ కన్ఫర్మ్ చేసుకుని స్వగ్రామాలకు వచ్చేందుకు ఎంతో ఇబ్బందులతో కూడిన ప్రయాణం చేసి వస్తారు. ఈ 5 రోజులు సెలవులు పెంచితే ముస్లిం సమాజానికి సముచితంగా ఉంటుంది. ఒక రోజు సెలవులు ఓ మోస్తరు దూర ప్రాంతం ఉద్యోగస్తులకు రాను పోను ప్రయాణాలతోనే సరిపోతుంది. వారు పండుగను తమ స్వగ్రామానికి వచ్చి చిన్న పెద్ద అందరితో కలిసి ఆనందోత్సవాలతో జరుపుకునేందుకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి రంజాన్ పండుగకు 5 రోజులు సెలవులు పెంచాలని మేమంతా కోరుతున్నాం. దుగ్గిరాల మండలం ఈమని గ్రామ సెంటర్లో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి భారీ కేక్ను కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, నీటి సంఘం అధ్యక్షులు వంశీ, శ్రీధర్, బుజ్జి, సురేష్, చంటి, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఏమని గ్రామంలో మన ఏమని గ్రామ జన సైనికులు, జనసేన పార్టీ అభిమానులు అందరి తరఫున ఈ రోజున కేక్ అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని ఒక పవన్ కళ్యాణ్ సదుద్దేశంతో కూటమి కట్టి ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఏమనండి, అభివృద్ధి కార్యక్రమాలు ఏమనండి, గిరిజన గ్రామాల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున మన పాడేరు నియోజకవర్గంలో గిరిజనులతో కలిసి ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో నిజంగా ఒక ఇంతవరకు మన రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ నాయకుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు అనేది గిరిజనుల యొక్క అభిప్రాయం. గిరిజనులకు చేరువల ఉద్దేశంతో ఈ రోజున ఆయన గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ పేరు పేరున పలకరిస్తూ వారి యొక్క మంచి చెడును తెలుసుకుంటూ వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ రోజున పార్టీ ఆరోపించినటువంటి సదుద్దేశం ఏదైతే ఉందో ఆ సదుద్దేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టు కృషికి మేమందరం ఆకర్షితులై ఆయన అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా 13వ
సంస్థాగత పార్టీ ఆవిర్భావ సందర్భం జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున కార్యక్రమానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో ఘనంగా ఆవిర్భావ సభ జరుపుకోవడం జరుగుతుంది. జెండా ఎగరేసి ఏమని గ్రామంలో కార్యకర్తలు, జన సైనికులు, పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున వచ్చి పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమం ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేమందరం మా గ్రామం తరఫు నుంచి తెలియజేస్తున్నాము. అందరికీ మరొకసారి జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై జనసేన, జై జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 13వ ఆవిర్భావ దినోత్సవం మరి ఈరోజు ఘనంగా ఏమన్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది.